దేవుని నామమునకు స్తోత్రం కలుగునుగాక. ఈ ఉదయకాలము మీకందరికీ వందనాలు తెలియచేస్తున్నాను. ఈ దినము మిమ్మలను బలపరచు దేవుని మాట. దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. కీర్తనలు 46వ కీర్తన 7వ చరణం. ఆయనే మనకు ఆశ్రయం, ఆధారము, సమస్తము మన దేవుడై ఉన్నారు. మనం చూచినట్లయితే కీర్తనలు 28వ కీర్తన 7వ చరణాన్ని మనం చూస్తే, యెహోవా నా ఆశ్రయము, నా కేడము, నా హృదయము ఆయన యందు నమ్మికయుంచెను గనుక నాకు సహాయము కలిగెను అనే మాటలు మనకు కనబడుతున్నాయి. ఆశ్రయదుర్గము ఆయనే, మనకు సహాయము చేసే దేవుడు ఆయనే. ఆయన యందు మనము నమ్మికయుంచినట్లయితే దేవుడు తప్పకుండా మనకు సహాయం చేస్తారు. 59వ కీర్తన 16వ చరణంలో కూడా చూస్తే, నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు, ఆపద్దినమున నాకు ఆశ్రయముగా ఉన్నావనే మాటలు మనకు కనబడుతున్నాయి. మనకు ఆశ్రయదుర్గమైన దేవుడు. ఆయనను ఆశ్రయించి ఆయన సన్నిధిలో మనము నమ్మిక ఉంచినట్లయితే దేవుడు తప్పకుండా మనకు సహాయమును కలుగచేస్తారు. ఈ మాటలు వింటున్న మీకందరికీ దేవుడు ఆశ్రయమై ఉండి ఆయన మిమ్మును ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ దినము కొరకు వందనాలు ప్రభువా. మా ఆశ్రయము మీరై ఉన్నారు. మీరు తప్ప మాకు ఆధారము లేదు. ఈ లోకములో స్థితిగతులు, పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ ఆశ్రయదుర్గము మీరే ప్రభువా. నీ వైపు చూస్తున్నాం. మా ప్రియులెల్లరినీ జ్ఞాపకం చేసుకొని ఆపద కాలములో, కష్టకాలములో, ప్రతి పరిస్థితులలో వారికి మీరు ఆధారముగా నిలబడండి. నేనున్నానని వాగ్దానం చేసి నిరంతరము సహాయము చేస్తూ కాపాడుచున్న దేవుడవు. ప్రతి వారిని మీరు కాపాడండి. ఆశ్రయముగా వారికి మీరుండండి. ఈ దినము కొరకు వందనాలు. వారి ప్రయాణాలలో, పనిపాటల్లో, అన్ని విషయాల్లో మీ తోడ్పాటు, సహకారము ప్రతి వారికి మీరు కలుగ చేయమని మా ప్రియులెల్లరినీ మీరు ఆశీర్వదించండి ప్రభువా. ఎంతో మంది బిడ్డలు ఈ మాటలు వింటుండగా ప్రతి వారికి మీరు ఆశ్రయముగా ఉండి వారి కుటుంబాలకు, వారికిని మీరు మేలు చేయమని యేసు అతి ఘనమైన నామమున అడిగి వేడుకొని పొందియున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్ములను దీవించునుగాక.